చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేడు చంద్రబాబు గారి అధ్యక్షతన చర్చ జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్, దాని స్పీడు, క్వాంటమ్ వ్యాలీ వల్ల ఆంధ్రప్రదేశ్కి వనగూరే ప్రయోజనాలు, యువతకి రాబోయే ఉద్యోగాలు, ఇంకా అనేక మార్పుల మీద విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి లోతైన విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, దీనివల్ల రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు ఏంటి? చంద్రబాబు గారు అంతకుముందు ఐటీ అన్నారు, ఇప్పుడు క్వాంటమ్ అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చాలామందికి అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి ఆయన ప్రారంభిస్తాడు, ఆ ఫలితాలు వస్తాయి. అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది 10 సంవత్సరాల క్రితం మనకు చెప్పారు, దానివల్ల ఇప్పుడు మనకి దాని ఫలితాలు కనపడుతున్నాయి అని చెప్పని ఆలోచిస్తారు. మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రిగా అయిన కొత్తలో ఏదైతే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉపయోగం ఉంటుందని భావించేసి ఇక్కడ సైబరాబాద్ నిర్మాణం కావచ్చు, లేదంటే హైటెక్ సిటీ కావచ్చు, ఈ పరిశ్రమలు తీసుకొచ్చే విధానం కావచ్చు, వాళ్ళకి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తీసుకురావటం కాదు, తీసుకొచ్చినప్పుడు దానికి తగ్గ నైపుణ్యం, శిక్షణ పొందిన వ్యక్తులు మనవాళ్లే ఉండాలన్న దృక్పథంతో అప్పటిదాకా 32 మాత్రమే ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానానికి సంబంధించినటువంటి కళాశాలలు ఉంటే దాన్ని 200కు పెంచి, 200 పైచిలకు పెంచి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకునే అన్ని సంస్థలకు కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరులు, అంటే అప్పుడు ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు ఉండే విధంగా, యువతీ యువకులు ఉండే విధంగా వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానంలో ఇక్కడే అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే అదేదో ఒక పరిశ్రమ వచ్చి ఉద్యోగ కల్పన వస్తే మిగిలిన వాళ్ళందరూ వచ్చి దాంట్లో లబ్ధి పొందుతూ ఉంటే మనం నోరెళ్ళు పెట్టి చూసుకోవడం కాకుండా మనం కూడా ముందుగా సింహభాగం మనకే ఉండాలి అని చెప్పని దానికి అనుగుణంగా ఏం చేయాలో చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా అంటే ఒక విషయం చెప్తాను నేను, ఎందుకు చెప్తున్నానంటే దాని ఫలాలు ఎలా ఉంటాయంటే దానివల్ల ఆయనకి వనగూరిందేం లేదు. 3 పర్యాయాలు ఓడగొట్టారు ఇదే ప్రజలు, 3 పర్యాయాలు ఓడగొట్టారు. కానీ ఓడిపోయిన వ్యక్తి మీద వాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారో అంటే రాజకీయ కక్షలో భాగంగా వ్యక్తిగత కక్షల్లో తీసుకొని ఆయన కారాగారంలో పెట్టినప్పుడు దేశ విదేశాల్లో సుమారు 78-79 దేశాలలో తెలుగు వాళ్ళు ఉంటున్న ప్రతి చోట కూడా బజారుకు వచ్చి నిరసన తెలిపి, సంఘీభావం తెలిపి మా ఓట్లు అక్కడ ఉండాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళు, లేదు మేము మీ అంట ఉంటాము, సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పని తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి నిరసన తెలిపి మద్దతు తెలిపారు. చూడండి, అది చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘన విజయం. నిస్సందేహంగా కూడా ఆయన కీర్తి అజరామరంగా నిలిచిపోతూ ఉంది. ఇంకోటి, నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు జీవించి ఉండంగా ఈ విధమైనటువంటి మద్దతు తెలిపిన రాజకీయ నాయకుడు ఇంతవరకు లేడు. ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడు ఇది క్వాంటమ్ వ్యాలీ, దీనికి సంబంధించిన IBM వాళ్ళు కావచ్చు, TCS వాళ్ళు కావచ్చు, సరే 3 సంస్థలు ఉన్నాయి. ఆ 3 సంస్థల వాళ్ళు దీన్ని పర్యవేక్షణ చూస్తారు. దానికి సంబంధించింది ప్రగతి పదంలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, అందుబాటులోకి సాంకేతిక పరిజ్ఞానం ఎలా అందుబాటులోకి రావాలి. ఈరోజు ఒక వ్యవసాయదారుడు ఇంటికాడ కూర్చుంటే అతనికి విద్యుత్తుకు సంబంధించి మనం ఎప్పుడు దాన్ని పని మొదలు పెట్టించాలి అని చెప్పి ఇక్కడి నుంచి దాన్ని పని మొదలు పెంచుకునే విధంగా, అలాగే వ్యవసాయ పరంగా మనకు ఏ విధమైనటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఆ పంటలకి ఏ విధమైన రుగ్మతలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం ఏ మందులు దానికి పిచికారీ చేస్తే దానివల్ల ఉపయోగం జరుగుతుంది, ఈ విధంగా ఇంటికాడ కూర్చొని ఆలోచించుకునే అవకాశాన్ని, తర్వాత భారతదేశ వ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా నువ్వు పండించినటువంటి పంటకి ఎక్కడ నీకు గిట్టుబాటు ధర వస్తుంది, ఎక్కడ దీని అవసరం ఉంది, ఏ దేశంలో అవసరం ఉంది, లేదంటే నిజంగానే రేపు పొద్దున పంట వేసే వాళ్ళందరూ మనకంటే ముందు, అంటే ఋతు ప్రమాణాల్లో మనకంటే ముందు ఉండేవాళ్ళు ఆ పంట వేస్తే మళ్ళీ అదే పంట కనుక మనం వేస్తే మనకు గిట్టుబాటు ధర రాదు, అధికంగా పండినా కూడా పంట మార్పిడి చేయాలి. ఆయన పదే చెబుతున్నాడు టెక్నాలజీతో వ్యవసాయం ఇలాంటిది ఏంటంటే ఆ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే జరిగేటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు వాళ్ళు 350 సేవలు ఇంట్లో కూర్చొని శరవాణి ద్వారా పొందే విధంగా తయారు చేశారు. దానికి కావాల్సినటువంటి అన్నీ ఇక్కడ తయారవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా అప్పుడు దానివల్ల ఏమవుతుంది, దళారీ వ్యవస్థ లేకుండా పోతుంది, మధ్యవర్తిత్వం వహించేవాళ్ళు లేకుండా పోతారు,
రాజకీయ నాయకులు ఇళ్లకాడికి వెళ్ళి పడిగాపులు కాసే అవకాశం లేకుండా పోతుంది. తనకేం కావాలో ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం ఇచ్చే ఏ సదుపాయాలు ఉన్నాయో అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అవన్నీ తెలుసుకునేటువంటి విజ్ఞానాన్ని ప్రజలకు విడమర్చి చెప్పేంతటువంటి గొప్పతనాన్ని ఈరోజు అది ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఈరోజు మొదలుపెట్టినందువల్ల జరగబోయేది అవసరం ఏంటి, దాన్ని ఏ విధంగా ఒక అవసరాన్ని ఎలా దాన్ని పరిపూర్ణంగా మనం చేసుకోవచ్చు, ముందుకు తీసుకెళ్ళాలి, అవసరం మనకేంటి, దాన్ని ఏ విధంగా మనం చేసుకోవచ్చు, ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే మనకు ఆ అవసరాలు తీరతాయి, ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరిచే విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. ఇది ఇవాళ ఒకటి ఆయన ముందు నుంచి చెబుతానే ఉన్నాడు, ఇప్పుడు కాదు, అధికారంలో ఉండి ఆయన చేయటం వేరు, అధికారంలో లేకుండానే 2047కి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే భారతదేశం ఏ విధంగా ఉండాలని చెప్పి ఆయన ఆలోచించుకున్నారు చూడండి. అది ఆయన ముందు చూపుకి దార్శనికుడు. కాబట్టి ఈరోజు ఆయన నమ్మే ఈ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఇంతటి ఘన విజయాన్ని అందజేశారు. కాబట్టి వీళ్ళకి నా వంతుగా ఆయన ఎప్పుడు కూడా జనం జలం జనం జలం అని చెప్పనే పరితపిస్తూ ఉంటాడు. నా జనం, నా తెలుగు వాళ్ళు భారతదేశంలో అగ్రగామిగా ఉండాలా, ప్రపంచంలో వీళ్ళ కీర్తి ప్రతిష్టలు దేదీప్యమానంగా వెలిగిపోవాలని చెప్పని భావించే వ్యక్తి. కాబట్టి ఈ జనం కోసం తను ఏం చేయాలని చెప్పని నిరంతరం ఆలోచిస్తూ ఇలాంటి సరికొత్తమైనటువంటి, ముందుగా భారతదేశంలోనే కదా మొదలవుతుంది, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కదా మొదలవుతుంది, అంటే ప్రపంచ దేశాలకు పోటీగా అమరావతిని ఏ విధంగా, అందుకే ఆయన నవనగరాలన్న కారణం కూడా మీరు గమనించుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మొత్తం కూడా అమరావతి చుట్టూ చూసి ప్రపంచం మొత్తం అమరావతికి వెళ్ళి చూసే విధంగా ఆయన ఈ విధంగా ముందుకెళ్తున్నాడు. ఈరోజు కొంచెం జనాలకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ అవి మొదలుపెట్టిన తర్వాత ప్రపంచం మొత్తం ఇటు వచ్చిన తర్వాత దాని ఫలితాలు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ యువత వీళ్ళే అనుభవిస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అంటే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్ మూలంగా దేశాల, మీరు అన్నట్టు వివిధ దేశాల నుంచి రాకపోకలు సాగుతాయి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అది అర్థం కాక చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇంకొక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం చేస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మనం మాట్లాడితే అనంతపురం జిల్లాలో మేము వచ్చిన 6 నెలల్లో అందరిని అరెస్ట్ చేస్తామంటున్నాడు. అంటే అభివృద్ధి చేస్తున్నారని చెప్పి అరెస్ట్ చేస్తారా, సంక్షేమం వాళ్ళకంటే బాగా ఇచ్చారని చెప్పి అరెస్ట్ చేస్తామంటున్నారా వాళ్ళు? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, 4 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం అన్నాడు. 4 సంవత్సరాల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుందా? చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియదా, లేకపోతే ఇప్పుడున్న పెద్దలకు తెలియదా? మీరు 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం, అలాగే ఇప్పుడే అనుకుంటున్నారు మీరు, 2004 నుంచి రాజశేఖర రెడ్డి హయాం నుంచి రాష్ట్రాన్ని దోచుకున్న ప్రతి పైసా కక్కించబోతున్నారు. ఇది గమనించుకోండి. ఆనాటి పాలకుడైనటువంటి రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 ఆయన చనిపోయేంత వరకు ఈ రాష్ట్రంలో ఏం దోపిడీ జరిగిందో, ఎంత విధ్వంసం జరిగిందో ఇవన్నీ కూడా దానికి లబ్ధి పొందింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాటికి సంబంధించినంత వరకు కూడా అన్ని విషయాలు కూడా కూలంకుషంగా బయటకు తీసుకొచ్చే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మీరు అన్నట్టు మీరు కళ్ళగలండి, నిస్సందేహంగా కళ్ళ కోసం ప్రయత్నం చేసే విధానం వేరు. నువ్వు బెదిరించినందువల్ల, ఎందుకంటే ఈ మాట్లాడే ప్రతి వాళ్ళ మీద అభియోగాలు వచ్చినాయి. అభియోగాల్లో ఉండి అదుపులో తీసుకున్న ప్రతి వాళ్ళు ఈరోజు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏ విధంగా ఉన్నాయి? మీరు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు, ఒక్క విషయాన్ని అయినా మీరు నిరూపించగలిగారా? లేదా అచ్చెన్నాయుడు గారు కడిగిన ముత్యంలో బయటకు వచ్చేసాడు. చింతమనేని ప్రభాకర్ కావచ్చు, లేకపోతే దేవినేని ఉమ్మ కావచ్చు, పట్టాభి గారు కావచ్చు, లేదంటే ధూళిపాటి నరేంద్ర కుమార్ గారు కావచ్చు, మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. మీరేదో చేస్తారు, మీరు చేశారు కాబట్టి మీకు 11 స్థానాలు పరిమితం చేశారు. నా ఉద్దేశంలో అయితే వీళ్ళు రోజు ఇలానే మాట్లాడాలా, జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోకుండా ఇలానే పర్యటనలు చేపిస్తూ ఉండాలా. అప్పుడు కానీ ఇంకా ప్రజలకి వాళ్ళ మీద అసహ్యం అనేది, ఇప్పుడు కోపంతో చేశారు, రేపొద్దున అసహ్యం కూడా వస్తుందని చెప్పి అయితే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. అంటే ఏ రాజకీయ పార్టీని మనం ఇలా అనకూడదు, కానీ ఈ రోజుకైనా ఎందుకు మనం ఓటమి పాలయ్యాం, జరిగినటువంటి లోపాలేంటి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు కాబట్టి ప్రజలను చైతన్యపరిచి వాళ్ళ మీద పోరాటం ఎలా చెయ్యాలి, వీటి గురించి మాట్లాడాలి, వీటి గురించి ప్రశ్నించాలి. అంతేగాని గాంజా సేవించేవాళ్ళు, గాంజాని అమ్మి కారాగారంలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు, హత్యా నేరాలు ఉండేవాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు,
దొంగతనాలు చేసిన వాళ్ళు, లేదంటే దౌర్జన్యం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, వాళ్ళని ఈరోజు అదుపులో తీసుకుంటా ఉంటే వాళ్ళ గురించి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఈ దేశానికి ఏదో ఉద్ధరిస్తున్నట్టు, స్వాతంత్ర సమర యోధులైనట్టు వాళ్ళు మంచివాళ్ళుగా మీరు చిత్రీకరిస్తూ వాళ్ళకేదో ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే నిస్సందేహంగా మనం 11 స్థానాలు కూడా ఇచ్చి పొరపాటు చేశాం, కానీ మనం 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చాం, కూటమి ఇంకా ఆ దిశగా అడుగులు వేయట్లేదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. నిస్సందేహంగా ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు దిశ దశ నిర్దేశాన్ని చేశారు. దానికి సంబంధించినటువంటి ఏం మోమాట పడలేదు. తన శాసనసభ్యుల మీద వచ్చినటువంటి అభియోగాలను కూడా ఆయన అందరి ముందు పెట్టాడు. మార్చుకోండి అని అవకాశం ఇచ్చాడు. మార్చుకోకపోతే మిమ్మల్ని మారుస్తానని కూడా చెబుతున్నాడు. నువ్వు చెప్పావా ఇప్పటి వరకు? కనీసం మొన్న రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి 3 చనిపోతే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ 10 ప్రశ్నలు సంధించిన దాంట్లో దాని గురించి ఉదాహరించారే తప్ప కనీసం పత్రికా సమావేశాలు కావచ్చు, ప్రసార మాధ్యమాలతో మాట్లాడేటప్పుడు సంతాపం కానీ, సానుభూతి కానీ, జరగడం దురదృష్టకరమని కానీ మీ నోటెమ్మట రాలేదే. పశ్చాత్తాపం లేదండి. అంటే ఇవన్నీ ప్రజలు గమనించుకోలేదు అనుకుంటున్నారా? అదే గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అవును, ఇవన్నీ ప్రజలు గమనించుకోవట్లేదు అనుకుంటున్నారా? నిస్సందేహంగా ప్రతి గమనిస్తారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ళ ఆశలకు అనుగుణంగా, వాళ్ళ కోరికలకు అనుగుణంగా ప్రభుత్వాలు కనుక నడవకపోతే నిస్సందేహంగా కింద పడేయడానికి ఎప్పుడు కూడా ప్రజలు వెనకాడరు. కానీ మళ్ళీ వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టే వ్యక్తి గుణగణాలను కూడా చూస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటా ఉంటే మీకు భవిష్యత్తులో అసలు నాకు తెలిసినంత వరకు ఒకటి మాత్రం ప్రగాఢంగా చెప్పగలుగుతున్నాను రామబ్రహ్మం గారు, 2028 నాటికి అసలు ఈ రాజకీయ పార్టీ ఉండదనేది అయితే నేనైతే భావిస్తున్నాను. 2028 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భూస్థాపితం అవుతుందంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందంటూ వివరిస్తూ అద్భుతంగా విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.